ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ఈ దినమంతు ఈ విశేషమైన కృప దేవుడు మీకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను. ప్రతిదినం ఈ దేవుని వాక్య ధ్యానములు మీ ఆధ్యాత్మికమైన వృద్ధికి తోడ్పడాలని ఆశిస్తున్నాను. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో ఆయన నామమును మరొక విధంగా మనం ధ్యానించగలిగితే ఆయనకు కృపగలవాడు, కృపగల దేవుడు అనే పేరుని మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో నేను ఆ వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. కీర్తనల గ్రంథం 59వ కీర్తన 17వ చరణం. దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు, నా బలమా నిన్నే కీర్తించెదను. చూడండి, వాక్య భాగంలో ఆయన కృపగల దేవుడుగా ఉన్నాడు అనే మాట. అవును, మన ప్రభు ఎవరు అనంటే ఆయన కృప సత్య సంపూర్ణుడు. ఆయన యొద్ద మనకు కృప దొరుకుతుంది. ఆయన కృపే లేకపోతే ఈ రోజున మనం సజీవులుగా లేము అనే మాట సత్యమండి. ఆయన కటాక్షించి కనికరించి కృప చూపుతున్నందువలన మరణం అనే పడక మీద నుంచి లేవగలుగుతున్నాము, సజీవుల దేశంలో సంచరించగలుగుతూ ఉన్నాము. ప్రియులారా, ఆయన కృప ఉన్నతమైనదని, ఆకాశము కంటే ఎత్తైనదని, శాశ్వతమైనదని మనం పలు లేఖనాల్లో మనం గమనిస్తూ ఉంటాము. ఈరోజు దేవుని కృపను గురించి మనం తలంచాలి అని అనుకుంటే ఎన్నో కీర్తనలు మనం చదువుతామండి. ఆయన కృపను గురించి మన పితరులు పాడుకున్న పాటలే కానీ, కృతజ్ఞత కలిగిన వారై ఆయన సన్నిధిలో పలికిన మాటలే కానీ, ఇవన్నీ కృపను మనకు చూపిస్తాయి. ఎందుకంటే ఒక్క అడుగు తీసి అడుగు ముందుకు వేయాలంటే కృప లేనిదే మన శక్తి మనకు సరిపోదు, మన భక్తి మనకు సరిపోదు, మనకున్న ధనబలం, భుజబలం, జనబలం దేనికి అక్కరకు రాదు. కేవలం ఆయన కృప చేత మాత్రమే మనకు శక్తి కలుగుతుంది. పరిశుద్ధులైన పౌలు కూడా ఎఫెసీ సంఘానికి రాస్తున్నప్పుడు ఆయన పత్రికలో రాశాడు, మీరు కృపచేత రక్షించబడి ఉన్నారు. అసలు రక్షించబడిందే, లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడిందే, లోకంలో ఉన్నటువంటి నాశన కూపంలో నుంచి మనం లేవనెత్తబడిందే ఆయన కృప చేత. ఆయన కృప మనల్ని వెదకకపోతే, ఆయన కృప మనల్ని రక్షించకపోతే, ఈ స్థితిలో మనల్ని ఆ కృప ఉంచకపోతే మనం సజీవులంగా ఉండేవారం కాదేమో అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. కానీ ఈ రోజున ఆ కృపను తలంచి మనం స్తుతించాలి అనుకున్నప్పుడు దేవుని వాక్యంలో మరొక మాట, కీర్తనల గ్రంథం 32వ కీర్తన 10వ చరణాన్ని నేను చదువుతున్నాను. భక్తిహీనులకు అనేక ఆవేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి కృప ఆవరించుచున్నది. నిజమే, ఆ కృప మనల్ని ఆవరించి ఉన్నందుచేత ఆవేదనలలో నుంచి మనం తప్పింపబడుతున్నాము, ఆరోగ్యకరంగా బ్రతకగలుగుతున్నాము, దీవెనకరంగా నిలవగలుగుతున్నాము. ఆరోగ్యకరంగా నిలవగలుగుతున్నాము అంటే మీకు ఒక వాక్యం గుర్తు రావచ్చు. పరిశుద్ధులైన పౌలు ఆయన పలుసార్లు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయనకి శరీరంలో ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళును బట్టి ఆయన పలుసార్లు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు ప్రియులారా, మనకు బాగా తెలిసిన ఒక మాట, ప్రభు అన్నాడు పౌలుతో, నా కృప నీకు చాలు. ఈ మాట మీరు ఆలోచించినప్పుడు ఈయన బలహీనతల్లో ఉంటే, ఈయన ఆ ముళ్ళుతో పలుసార్లు ప్రార్థన చేస్తుంటే నా కృప నీకు చాలు అంటాడేంటి దేవుడు అనే ఆలోచన అందరికీ వస్తుంది. అంటే ఇందులో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఒక్క ముళ్ళే కాదు, ఇలాంటి ముళ్ళు ఎన్ని నీ శరీరంలో నీ ఎదుట నిలిచినప్పటికీ నీకు కూడా వాటన్నిటికీ మించిన కృప నేను నీకు ఇస్తున్నాను, నా కృప నీకు చాలును అనే మాట మనం ధ్యానించాలి.
ఏదో శరీరంలో ఒక ముళ్ళు ఉన్నంత మాత్రాన అది నిన్ను జయించేది కాదు, అది నిన్ను అణగదొక్కేది కాదు, దాని వలన నీవు కృంగిపోయేది కాదు. వాటన్నింటికి మించిన కృపను నేను మీకు అనుగ్రహిస్తాను అనే భావనను మనం అర్థం చేసుకోవాలి. మీరు పలుసార్లు ఈ కొరింథీ పత్రికలో ఈ మాట మీరు చదువుతున్నప్పుడు మనకు మరి ఆశ్చర్యమే కలుగుతుంది. ఆ ముళ్ళును తీసివేయమని ప్రభు సన్నిధిలో చాలాసార్లు ప్రార్థించినప్పుడు పలుమార్లు దేవుడు చెప్పిన మాట, నా కృప నీకు చాలు, నా కృప నీకు సమృద్ధిగా ఉంటుంది, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను ఒంటరిగా చేయదు, గనుక నా కృప నీకు ఉంటుంది అనే ధైర్యంతో కూడిన మాటలు ఆయన చెప్పినప్పుడు దైవజనుడు పౌలు దానికి అంగీకరించాడు. ఎందుకంటే ఆ కృపను అనుభవిస్తున్నవాడు గనుక, ఆ కృప చేత బ్రతుకుతున్నవాడు గనుక, ఆ కృప చేతనే ప్రతిదినము సజీవునిగా సాక్షిగా ఉంటున్నవాడు గనుక ఆయన ఆ మాటకి సంతృప్తి చెందాడు. నిజమే నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనల్ని ఏ స్థితిలో ఉంచి నడిపించిన ఆ స్థితికి కావలసినటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఉన్నత స్థితిలో మనల్ని ఉంచిన, తక్కువ స్థితిలో మనల్ని ఉంచిన, ఆ స్థితికి తగినటువంటి కృపని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆ కృప మనకి సర్వము కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తుంది. మనం సంతోషంగా ముందుకి సాగి వెళ్ళుటకు దేవుని కృపకు మనం సమ్మతించాలి. ఆయన కృపకు మనం విధేయులం కావాలి. మీరు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా చదువుతారు. చూడండి ఆ వాక్యాన్ని. 94వ కీర్తన 18వ చరణాన్ని నేను చదువుతున్నాను. నా కాలు జారెనని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. ప్రియులారా చూడండి ఈ వాక్య భాగంలో, నా కాలు జారెనని అనుకొనగా నీ కృప నన్ను బలపరుచుచున్నది. అంటే ఆ కృప మన కాలు జారిపోకుండా, మనం అగాధంలోనికి దిగిపోకుండా, మనం లోకంలో కలిసిపోకుండా మన అడుగులను బలపరిచి, దృఢపరిచి, స్థిరపరిచి, మనం ఎన్నటికీ ఆయనకు దూరము కాకుండా మనల్ని కాపాడేది కృప. కృప కృప ప్రతిదినం మన నోట ప్రతిధ్వనించవలసినటువంటి, మన హృదయంలో ప్రతిధ్వనించవలసిన ఒక పదం ఏదైనా ఉందంటే అది కృప. ఎందుకంటే ప్రియులారా, ఆ కృప మనల్ని నిలబెడుతుంది, కృప మనల్ని పోషిస్తుంది, కృప మనల్ని ధైర్యపరుస్తుంది. మరో చిన్న మాట కూడా నేను మీతో చెప్పాలంటే, మనుషులు మనకు దూరమైన పర్లేదండి, మనము బాగా నమ్మిన ఆప్తులైన వాళ్ళు మనకు దూరమైన పర్లేదండి, స్నేహితులైన వాళ్ళు దూరమైపోయినా పర్లేదు, కన్నా కొన్న వాళ్ళు దూరమైపోయినా పర్లేదు, కానీ కృప దూరం కాకూడదు. ఆ కృపయే మనకు దూరం అయిపోతే ఇక మన జీవితం చీకటైపోతుంది, ఇక మన బ్రతుకు అంధకారం అయిపోతుంది. ఎందుకు నేను ఈ మాట మీతో చెప్తున్నానంటే, సౌలు జీవితంలో చూడండి, ఆ కృపను పోగొట్టుకున్నాడు, దురాత్మ అతనిని ఆవరించింది. ఇక అతడు పరిపాలించిన పరిపాలన అంతా కూడా దురాత్మ పట్టిన పరిపాలన అండి. మనసు స్థిమితం లేదు, తాను ఏం చేస్తున్నాడో తనకు అర్థం కాలేదు, తాను దేని కొరకు ప్రయాసపడుతున్నాడో తనకు తెలియట్లేదు. కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, తుదకు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కృప తొలగిపోతే, ఒక వ్యక్తిని కృప విడిచిపెడితే ఎంత దారుణమైన పరిస్థితికి అతడు దిగజారిపోతాడనేది సౌలు జీవితం మనకు ఒక పాఠం అండి, ఒక పాఠం. అదే సందర్భంలో దావీదు తన కృపను కాచుకున్నాడు, ఆ కృప యందు నమ్మకముగా ఉన్నాడు, నమ్మికనుంచాడు. అతని జీవితంలో చూడండి, 40 ఏళ్ళు పరిపాలన చేసిన దావీదు జీవితంలో కత్తి బట్టిన, కలం బట్టిన, సాటి లేని పాలన చేశాడు. అతని కుటుంబీకులలో ఒకడు సింహాసనం మీద నిలిచి ఉండేటట్లు ప్రభు సహాయం చేశాడు. కృపను కాచుకున్న వ్యక్తి యొక్క దీవెన ఎలా ఉంది, కృపను పోగొట్టుకున్న వాని యొక్క ఆ జీవితం ఎలా ఉందనేది మన కంటికి కట్టుచ్చినట్లుగా చరిత్ర గ్రంథాల్లో మనం చదవగలుగుతాము. అందుకే కీర్తనకారుడు చెబుతున్నాడు, నాయనా నీ కృప నన్ను బలపరుచుచున్నది, నా కాలు జారనివ్వకుండా. విచారములు హెచ్చగా గొప్ప ఆదరణ కలుగుతుంది నీ కృప చేత. అవునండి, మనల్ని ఆదరించే కృప, మనల్ని బలపరిచే కృప, మనల్ని నడిపించే కృప, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికట ఆ కృప కలుగుతుందట. చూడండి ఆ వాక్యాన్ని కూడా చదువుతాను. 32వ కీర్తన 10వ వాక్యం. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. ప్రియులారా చూడండి, ఈ వాక్య భాగంలో కృప ఆవరించుచున్నది ఎవరికి? నమ్మిక ఉంచిన వారికి, ఆయన యందు నమ్మిక ఉంచిన వారికి.
ఈరోజు నేను ఒక్క మాట మీతో చెప్తాను. మనమంతా క్రైస్తవ లోకంలో పుట్టి పెరిగిన వారమే, క్రైస్తవ కుటుంబాలలో జన్మించిన వారమే. అయితే క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగామని కాదు, కానీ మనకు బైబిల్ బాగా తెలుసు అని కాదు, కానీ లేకపోతే చాలా కాలం నుంచి నేను క్రైస్తవునిగా కొనసాగుతున్నాను అని కాదు, కానీ ప్రాముఖ్యంగా ఆయన యందు నమ్మిక ఉంచిన వానికి కృప ఆవరిస్తుందట. అంటే ఆయనను విశ్వసించడం, ఆయన యందు పూర్ణంగా నమ్మకం కలిగి ఉండడం, ఆయన మీద ఆధారపడడం, ఆయన ఏమై ఉన్నాడు, ఏం చేయగలడు, ఆయన యొక్క సామర్థ్యత ఏంటి, ఆయన యొక్క పరాక్రమం ఎలాంటిది, ఇవన్నీ ఆయనను మనం నమ్మడంలో ఉందండి. మనం ఆయనను నమ్మినప్పుడు దేనికి మనం కలవరపడము, దేనికి మనం కన్నీళ్లు పెట్టము. మన తండ్రి ఎవరు, మనం ఆరాధించే మన ప్రభు ఎంత శక్తి గల దేవుడు, ఎంత సామర్థ్యత కలిగిన దేవుడు అని మనకు తెలిసినప్పుడు ఏ చిన్న విషయాలకి మనం కంగారు పడిపోవలసిన, కన్నీళ్లు పెట్టవలసిన అవసరం లేదు. మనం దేవుని మీద అత్యున్నతమైనటువంటి ఒక గురిని నిలిపినప్పుడు విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము, స్థైర్యంతో ధైర్యంతో మనం సాగి వెళ్ళగలుగుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ప్రియులారా, ఈ కృప మనకు ఎంత అంటే మనం అనుక్షణం మనం అనుభవించవలసింది. ఆ కృపని మనం ప్రభు దగ్గర పొందుకోవాలి, ఆ కృపని మనం అనుభవించాలి. మీకు చిన్న చరిత్ర చెప్తాను. అదేంటంటే, తల్లి అయిన మరియ జీవిత అనుభవాల్లో మనం చాలాసార్లు చదువుకుంటుంటాము. ఆమె కృప పొందినది అని వాక్యంలో మనం చదువుతాము. ఆమె కృపను కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తుంది, తల్లిగా మనకు కనిపిస్తుంది. ఆమె విన్న దేవుని ప్రవచనం ఎలాంటిదంటే ఒక కష్టతరమైనదండి. ఆమె కన్యక అయినప్పటికీ నీవు గర్భవతి అవుతావు, నీవు ఒక కుమారుడికి జన్మనిస్తావు అన్నప్పుడు ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది. ఎందుకంటే సమాజం ఒప్పుకోదు కదా, సమాజం యొక్క దృష్టి వేరు కదా. మరి అలాంటప్పుడు ఇంత కఠోరమైనటువంటి బాధ్యతని ఆమె భుజస్కంధాల మీద పెట్టినప్పుడు ఆమె నీ దాసురాలు మీద నీ కటాక్షం కలుగునుగాక, నీవు పలికినట్లే నాకు జరుగునుగాక అని శిరస్సు వంచింది. ప్రియులారా, ఒక మాట చెప్పనా, కృపగల వ్యక్తి, కృప పొందుకున్న వ్యక్తి ఇలా దేవుని చిత్తానికి శిరస్సు వంచగలుగుతారండి. కృప పొందిన వ్యక్తి భయపడడు, కృప పొందిన వ్యక్తి జడియరు, కృపలో నిలిచిన వ్యక్తి విజయగీతం వ్యక్తి పాడుతారు, దేవుని సంకల్పానికి సాధనాలై నిలుస్తారండి. ఇప్పటికీ కూడా మనం ఆలోచిస్తే ఆ తల్లి అంత భారభరితమైనటువంటి కార్యక్రమానికి ఆమె ఎందుకు తల వంచగలిగింది, శిరస్సు వంచగలిగిందంటే ఆమె కృప పొందిన వ్యక్తి, ఆ కృప ఆమెకు ధైర్యం ఇచ్చింది, ఆ కృప ఆమెకు స్థైర్యాన్ని ఇచ్చింది, ఓర్పునిచ్చింది, సహనాన్ని ఇచ్చింది. రేపటి రోజున సమాజంలోకి వెళితే నన్ను ఎలాంటి చూపుతో చూస్తారు, నేను సమాజంలోకి వెళితే నలుగురు నన్ను గురించి ఎలా మాట్లాడుకుంటారు, ఇవన్నీ సర్వసాధారణంగా మన మనసులో మెదిలే మాటలేనండి, ఆలోచనలే. కానీ ఇవేవి ఆమె లెక్కించలేదు. ఎందుకంటే ఆ కృప అంత విజయాన్ని, అంత ధైర్యాన్ని ఇస్తుంది, మన పాదములు జారిపోకుండా బలమనిస్తుంది, మన హృదయం వేసారిపోకుండా దైవ ప్రణాళికకు శిరస్సు ఉంచేటట్లు చేస్తుంది. ఆ కృపయందు మనం బలపరచబడాలి. మన దేవుడు ఎవరు అనంటే ఆయన కృపగలవాడు, కృపనిచ్చుదే, కృపను ప్రసాదించువాడు, వినయము గల వారి ఎడల ఆయన కృప చూపిస్తాడు. ఆ కృపను పొందుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆ కృప చేత మన బలవంతులము కావాలి. పరిశుద్ధుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో చక్కటి మాటలు రాస్తాడండి. నేను ఆ మాటలు చదువుతున్నాను. 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతున్నానండి. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము. ప్రియులారా, చూడండి, వాక్య భాగంలో పరిశుద్ధుడైన పౌలు తన నిజ కుమారుడైన తిమోతితో చెప్తున్నాడు. ఎన్నో జాగ్రత్తలు చెప్పచ్చు కదా, నాయన సమయానికి భోజనం చేయి, వేసవి కాలంలో అటు ఇటు తిరక్కు, కొంచెం నీ ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్తగా చూసుకో, ఇవన్నీ మాట్లాడచ్చు కదా. కానీ ఒక నిజ కుమారునికి, ఆత్మీయ కుమారునికి ఒక ఆత్మీయ తండ్రి చెప్తున్నాడు, నీవు క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. అంటే కృప నిన్ను బలపరుస్తుంది. ఆ కృపచేత నీవు శక్తివంతుడవు, బలవంతుడవు కావాలి. ఏ శోధన నీకు ఎదురైనా, ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ ఇరుకులు, పరిచర్యలో అనేక ఆటుపోటులు నీకు ఎదురైనా వాటిని జయించాలి, వాటిని ఎదుర్కోగలగాలి అంటే నీకు బలం కావాలి. ఆ బలమే కృప అనుగ్రహించు బలం, కృపచేత. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నాను, మన ఆత్మీయ పోరాటంలో మనకు కృపచేత కలిగే బలము కావాలండి. ఆ బలముతోనే తల్లి అయిన మరియ ఆమె నిలవగలిగింది, ఆమె ఒక పత్రికగా బ్రతకగలిగింది.
దేవుని యొక్క శక్తి కలిగిన ప్రణాళికకి ఒక ఘనమైన పాత్రగా ఆమె నిలవగలిగింది. కృపచేత కలిగే బలం కాదా? తిమోతి గొప్ప పరిచర్య చేశాడు, కృపచేత కలిగిన బలం కాదా? పరిశుద్ధుడైన పౌలు మహిమ కలిగిన పరిచర్య చేశాడు. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపయ్యి ఉన్నాను అన్నాడు. కనుక ఆ కృపచేత మనము బలవంతులము కావాలి. ఆ బలముతోనే మన ఆత్మీయ విశ్వాసపు యాత్రలో మనం ముందుకి కొనసాగాలి. విజయవంతంగా మన బ్రతుకుని మలుచుకోవాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు కృపగల దేవుడవు, మహిమాన్వితుడవు. నా తండ్రి, మీ యొద్ద కృప దొరుకును అని మీ లేఖనాల్లో మేము చదువుతూ ఉన్నాము. కృపచేత రక్షించబడి ఉన్నాము స్వామి. మీ కృప లేనిదే మేము క్షణమైన బ్రతుకలేము నాయన. మేము మీ యందు నమ్మిక ఉంచినందువలన నాయన మేము కృప పొందుకుంటామని, మేము కృపచేత బలవంతులము కావాలని మీ లేఖనాల్లోంచి మేము నేర్చుకుంటూ వచ్చాము. ప్రభువా, ఏ క్షణం కూడా మీ కృపకు మేము దూరం కాకుండా, మీ కృపను మేము పోగొట్టుకోకుండా, కృపను పోగొట్టుకొని సౌలు వలె కాకుండా కాచుకొని దావీదు వలె వర్ధులటకు సహాయం చేయమని నా ప్రభువా, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ఎవరైతే ఈ మాటలు విని మీ కృపకు చేరువవుతున్నారో వారిని ఒక్కొక్కరిని మీ కృపా బాహుళ్యమును ప్రభువా మీ బిడల ఎడల మీరు ప్రత్యక్షపరచమని మీ చేతులు సమర్పించుకుంటూ, ఇంతవరకు మీరు చూపిన కృప కొరకే నీకు స్తోత్రం. రాబో దినములలో, రాబో సంవత్సరములలో మీరు చూపబోయే కృప కొరకే నీకు వందనాలు చెల్లిస్తూ, శిరస్సు ఉంచి నమస్కరిస్తూ, మమ్మల్ని ఒక్కొక్కరిని మీ కృపా కౌగిలిలో దాచి ఉంచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.